హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మీతో మా అక్క చేసిన చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకైతే మనం భోజనాల్లో తినే బిర్యానీలా అనిపించింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. దీన్ని అయితే పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసింది అనేది అయితే నేను మీతో షేర్ చేస్తానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే అయితే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దానండి. ముందుగా అయితే ఒక 6-7 మిరియాలను అయితే ఇలా దంచుకోవాలండి. నెక్స్ట్ అయితే చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. 1 కేజీ బాస్మతి రైస్కి 1/2 కేజీ చికెన్ అయితే సరిపోతుందండి. చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దంచుకున్న మిరియాలు, నెక్స్ట్ అయితే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. దీన్నంతటిని అయితే బాగా కలిపి ముక్కలకైతే ఈ మసాలా అంతా పట్టేలా బాగా కలిపేసుకొని దీన్ని అయితే మూత పెట్టి అరగంట పాటు అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసేద్దామండి. దీనికోసం అయితే ఉల్లిపాయను అయితే ఇలా పొడుగ్గా సన్నని ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకొని వాటిలో ఈ ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ అయితే వీటిని అయితే పక్కకు తీసుకోవాలండి. నెక్స్ట్ అయితే మనం ఈ బిర్యానీలో వేయడానికి ఒక మసాలాని అయితే ప్రిపేర్ చేయాలండి. దీనికోసం అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 చెక్క, అలాగే 2 యాలకులు, ఒక 4 లవంగాలు, అలాగే 1 జాపత్రి, 1 జాజికాయ, అలాగే కాసిన్ని ధనియాలను అయితే వేయించుకొని వీటిని కూడా మెత్తని పేస్ట్లా అయితే దంచుకోవాలండి. కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, కొంచెమే కదా అని మేము ఇలా రోట్లో అయితే దంచామండి. నెక్స్ట్ అయితే బిర్యానీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీని పెట్టుకోవాలండి. అందులో అయితే 2 గరిటెల వరకు నూనె, అలాగే 2 గరిటెల నెయ్యిని యాడ్ చేసేసుకొని నెక్స్ట్ అయితే అందులో 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 1 జాపత్రి, అలాగే 2 యాలకులు, అలాగే ఒక 3 లవంగాలని యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 3-4 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1 జాజి పువ్వును కూడా యాడ్ చేసేసుకొని కొంచెం గసగసాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్నిటిని యాడ్ చేసి వీటిని అయితే నూనెలో దూరగా వేగనివ్వాలండి. ఇప్పుడైతే ఇందులో 2 ఉల్లిపాయలను అయితే పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చికి అయితే మధ్యలో ఘాట్లను పెట్టుకొని ఆ పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు అయితే త్వరగా మగ్గుతాయండి. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అయితే ఇందులో 1 టమాటోని అయితే పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుని 1 టమాటోని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. టొమాటోని కూడా యాడ్ చేసేసిన తర్వాత అయితే ఇందులో కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి అంతా అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసేసుకోవాలండి. అన్నీ యాడ్ చేసేసి అంతా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇదే ఆయిల్లో యాడ్ చేసి దీన్ని కూడా కొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ అయితే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్లో ఈ చికెన్ అయితే ఉడకనివ్వాలండి. తర్వాత అయితే ఇందులో నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. నీళ్ళ కొలత అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 నీళ్ళని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నీళ్ళను వేసుకున్న తర్వాత అయితే ఇందులో ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలండి. అలాగే మనం దంచి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని, అలాగే కాసిన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసేసుకోవాలండి. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని అలాగే సాల్ట్ని సరిపడా చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ బిర్యానీ రైస్ని అయితే ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. లాస్ట్లో ఒక 5 నిమిషాలు మనం బిర్యానీ రైస్ ఇందులో వేస్తాము అనగా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ బిర్యానీ రైస్ని ఇందులో వేసేసుకోవడమేనండి. నెక్స్ట్ అయితే కొంచెం టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టి దీని మీద అయితే బరువు కోసం అయితే మేము ఇలా రోల్నే పెట్టామండి. అలాగే చుట్టూ అయితే ఒక టవల్ని అయితే పెట్టేసాము ఆవిరిపోకుండా. మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని అయితే ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు కొంచెం పలుకుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా దీన్ని అయితే బరువు ఉంచి ఒక 15 నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలండి. అప్పుడైతే చక్కగా మగ్గిపోతుంది. లాస్ట్లో అయితే కొంచెం బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఇలా చాలా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.